నాన్న ఎప్పుడూ ఒంటరివాడే. అమ్మ పిల్లలు ఒక్కటవుతుంటారు ఈ సృష్టిలో. నాన్న ఎప్పుడూ తుంటరివాడే. అమ్మ మాత్రమే తరచూ మంచిదవుతూ ఉంటుంది పిల్లల దృష్టిలో. కనిపించటం అమ్మే అన్నట్లు కనిపిస్తుంది. నాన్న బాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది. కనటం అమ్మే అయినా కలలు కనటం నాన్న పనేనని ఎంతమంది పిల్లలకు అర్థమవుతుంది. పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్న వల్లేనని కొంతమంది పిల్లలకే బోధపడుతుంది. సేవ చేయటం అమ్మ వంతు, సరిచేయటం నాన్న వంతు. అమ్మకెప్పుడు పిల్లల్లోని గుణాలే కనబడతాయి. నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతో పాటు దోషాలు కూడా కనబడతాయి. ప్రేమించటం అమ్మ వంతైతే దీవించటం నాన్న వంతు. ఆకలి తీర్చడం అమ్మ వంతైతే ఆశలు తీర్చడం నాన్న వంతు. అమ్మ ప్రేమ అనుక్షణం బహిర్గతమవుతూ ఉంటుంది. నాన్న దీవెన ప్రతిక్షణం అంతర్గతం అవుతూనే ఉంటుంది. అమ్మ గుండెలో పిల్లల సుఖానికి సంబంధించిన ఆలోచనే ఉంటుంది. నాన్న గుండెల్లో పిల్లల క్షేమానికి అనుబంధించిన ఆవేదనే ఉంటుంది. అమ్మ ఆరాట